లోపలే వైద్యం చేస్తారా? నెత్తురు బాగా కారిపోతుందండి. ఇదిగో నేను అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను, 1 గంట రెస్ట్ తీసుకో. పొద్దుపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా వైజాగ్ వెళ్ళిపోదాం. వద్దుమని, రేపు రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రికి ఇవ్వబోయే 2.5 కోట్ల నిధిని మనం ఎలాగైనా కొల్లగొట్టాలి. ఆటగా ఉందా? ఎన్నాళ్ళు మనం ఎవరో పోలీసులు తెలియదు కాబట్టి ఎన్ని ఆటలు అయినాడాం. ఇప్పుడు మన జాతకమే వాళ్ళ చేతిలో ఉంది. నాకేం భయం లేదు. ప్లాన్ ప్రకారం కొల్లగొట్టే తీరాలి. మొండి పట్టు పట్టకిట్టు. నువ్వు కనిపిస్తే పిట్టను కాల్చినట్టు కాల్చేయమని ఆర్డర్ వేశాను. వైజాగ్ వెళ్తే మాత్రం పోలీసులు వెతుక్కుంటున్నారా? రావచ్చు, కానీ అందుకే చెప్తున్నాను, పోలీసులు మన కోసం వచ్చేలోగా మనం ఆ 2.5 కోట్లు కొల్లగొట్టే తీరాలి. సుశీల, ఇక్కడికి ఎలా వచ్చావు? వేషం బట్ట బయలేదని సిగ్గుగా ఉందా? పోండి, పోయి దోచుకోండి, కోట్లు కోట్లు దోచుకోండి. రాత్రిపూట కోట్లు దోచుకుంటూ తెల్లవారేసరికి భక్తుల విభూతి పూసుకొని తెల్ల పంచ తెల్ల చొక్క తొడుక్కొని ఉంచండి ఉత్తముళ్ళగా. సుశీల, అర్థం లేకుండా మాట్లాడు. ఇంకా ఏం అర్థం కావాలి? అంతా బాగా అర్థమైంది. అర్థమైందిగా, వెళ్ళు వెళ్ళు బయటికి. వెళ్తాను, నాకే పనుంది ఇక్కడ. ఎప్పుడు నీ నోటితో నువ్వు దొంగవని విన్నాను, అప్పుడు ఆశలు నీ అడియాసలు అయిపోయాయి. భర్త దొంగ కాదని తెలియగానే ఊరినే తగలబెట్టిందట కటకి. నేను నిన్ను భర్తగా అనుకున్నాను, కానీ నువ్వు దొంగవి. నేను దేన్ని తగలబెట్టాలి? నన్ను నేనే తగలబెట్టుకుంటాను, తగలబెట్టుకుంటాను. ఏమన్నా పట్టిపోయిందా? ఇది వరకు జరిగింది చాలు. ఇంకెవరూ నా కళ్ళ ముందు కాలిపోకూడదు. నేను దొంగనే, నేనేం భోగాలు అనుభవించడం కోసం దొంగతనం మొదలుపెట్టలేదు. నాకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదనే దోపిడీలు చేశాను, చేస్తున్నాను. సరస్వతి విద్యానికేతన్ సంస్థ తరపున ఇంటర్మీడియట్ లో 97% మార్కులు పొంది మన రాష్ట్రంలో ప్రథముడిగా వచ్చిన విద్యార్థి రమేష్ కి 2000 రూపాయల బహుమతిని, ప్రశంసా పత్రాన్ని మన విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు అందజేస్తారు. నేను కనీస వస్తువులు కూడా లేని పేదవాడినైనా కష్టపడి చదివాను. ఈ విజయానికి మా నాన్నగారు కారణం. ఆయన చూపిన ఆదరణ, ప్రోత్సాహాలే కారణం. నా చిన్నతనం నుంచి నా లక్ష్యం అంతా ఒక పెద్ద డాక్టర్ని కావాలని, ఊరందరికీ సేవ చేయాలని. అందుకు అందరి దేవుళ్ళు సహకరిస్తారని నమ్ముతాను. థ్యాంక్స్. తర్వాత 95% మార్కులు పొంది మన రాష్ట్రంలో ద్వితీయుడిగా వచ్చిన విద్యార్థి కృష్ణమూర్తిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా అబ్బాయి దారుణండి, మా అబ్బాయి దారుణండి. అయ్యా, ఈ బహుమతి నాకు రావడానికి కారణం నన్ను కష్టపడి చదివించిన మా అమ్మ తులసమ్మ. దయచేసి ఈ బహుమతి మా అమ్మకి ఇవ్వండి. ఈ బహుమతి మా అమ్మ చేస్తూ అందుకోవాలని ఆశపడుతున్నాను. అమ్మా, రామ్మా రామ్మా. ఏంటోనైనా ఉన్నట్టుండి ఇంత పని చేసేసారు. రా, మా అమ్మ సార్. ఉండు బాబు, వచ్చింది ఎలాగో వచ్చాను. ఒకే ఒక మాట చెప్తాను. అందులోనే మాట్లాడాలి. అవును, అందులోనే మాట్లాడారు. హలో, మైక్ టెస్ట్. నేను ఒక వంట మనిషిని, బళ్ళో మధ్యాహ్నం భోజనాలు వడ్డించే ఆయాని. మా అబ్బాయి ఇలా బహుమతి అందుకోవడం చూసేందుకు వాళ్ళ నాన్న బతికిలేడు. డాక్టర్లంతా ఏదో నోటితో చెప్పరా అని వ్యాధని చెప్పారు. దాంతోనే పోయాడు. నా కొడుకు దీంతో ఆకుండా ఇంకా పెద్ద పెద్ద చదువులన్నీ చదివి డాక్టర్ అవ్వాలి. వాళ్ళ నాన్నకొచ్చిన వ్యాధి ఈ లోకంలో ఎవ్వరికి రాకుండా చెయ్యాలి. నా బోటి పేదోళ్ళందరికీ ఉచితంగా వైద్యం చెయ్యాలి. అందుకు ఏదిక మీద ఉన్న పెద్దోళ్ళంతా నా కొడుకు సాయం చేయండి అయ్యా. ఎలాగంటే ఎలాగో ఈ ఇద్దరు అబ్బాయిల్ని డాక్టర్ చదువులో చేర్పించండి అయ్యా. మీరు దేవుడయ్యా, మీ కాళ్ళు అట్టుకుంటాను. వాళ్ళిద్దరిని ఎలాగైనా డాక్టర్లు చెయ్యండి అయ్యా. అయ్యా, భయపడకమ్మా, తప్పకుండా వాళ్ళిద్దరికి డాక్టర్ సీట్లు వస్తాయి. దానికి నాది బాధ్యత. అమ్మా, ఇలా చూడమ్మా. అయ్యయ్యో, అంతలోనే డాక్టర్ అయిపోయావా? బాగానే ఉంది. ఆలు తూలు లేకుండానే కొడుకు పేరు పెట్టేసిందంటో ఇల్లాలు. దా,
కూర్చో. ఇది ఒక డాక్టర్కి చాలా ముఖ్యం. హై ఇసుకుడబ్బా. ఇది నేనే చేశాను. ఆ? ఇలా చూడు, ఆ, ఇది ఇలా పెట్టుకుని ఆ, ఇలా గుండెల మీద పెడితే ఆ. లబ్డబ్ 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 అని చప్పుడు వినిపిస్తుంది. ఆ, ఏంటి దగ్గుతున్నావు? పొగ వల్ల దగ్గు. కాదు, ఇది రెస్పిరేటరీ ప్రాబ్లం, ఆ, క్రానిక్ అక్యూట్ బ్రాంకైటిక్ ప్రెషర్. నువ్వు ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావే, ఇదంతా మా కృష్ణమూర్తికి తెలుసా? చదవకుండా వదిలేస్తాడేమో. నువ్వు నేర్పించవా? నేను నేర్పిస్తా. ఆ. ఇంగ్లీషా? ఆ. కృష్ణమూర్తిగా? ఆ. వాడు చాలా భాషలు నేర్చుకోవడానికి వెళ్ళాడు. చాలా భాషలా? చింతయంతో మాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం యోగక్షేమం మహామ్యహం. మహామ్యహం. ఈ రోజుకి ఇది చాలు. నువ్వు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, అయినప్పటికీ ఎంత చక్కగా మంత్రాన్ని ఉచ్చరిస్తున్నావో తెలుసా? నువ్వు బ్రాహ్మణుడు కాదంటే ఆ బ్రహ్మదేవుడు కూడా నమ్మడు. అది సరే, డాక్టర్ కావలసిన వాడివి ఇలా అప్పడాలు పిండి దచ్చి చేయాలా? చాలు. మెడికల్ కాలేజ్ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను డాక్టర్. అంతవరకు చూస్తాలే. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? రేపు. ఏడవకురా, మనకి సీట్ దొరుకుతుందిరా. కృష్ణమూర్తి మన నెంబర్. ఏమండి, ఈ బంగ్లా కూడా నా పేరు మీద రాసేస్తారా? ఇది ట్రావెలర్స్ బంగ్లా, నీ పేరు రాయకూడదు. ఇంకా నయం అసెంబ్లీ రాయమన్నావు కాదు. ఎగతాళా? పెద్దింటికి మాత్రం ఏం కావాలన్నా వెంటనే చేసేస్తారు. హుస్సేన్ సాగర్ రాసుకోవే. ఏమిటది? అయ్యా, ఏ వాచ్మెన్, ఎవరయ్యా వీళ్ళ లోన్ కుదిలింది? నేనేనమ్మా, పొద్దు నుంచి గేట్ దగ్గరే నుంచున్నారు. రేయ్ ఫట్. చెప్పు. తమరికి తెలుసు, ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళని. కానీ మెడికల్ కాలేజీ సెలక్షన్ లిస్ట్ లో వీళ్ళ పేర్లు రాలేదు. అందుకు నన్నేం చేయమంటావు? వీళ్ళిద్దరూ డాక్టర్లు అవడానికి నేనే బాధ్యుడని అయాల మీటింగ్ లో అన్నారు కదయ్యా. వారు మీటింగ్ లో వేసి చెప్తారు, అందుకని కుక్కల్లా లోను జరబడతారా? అంత మాట అనకండమ్మా. వీళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ సీట్లు దొరికాయి. అయ్యగారు మనసు పెడితే వీలవుతుంది. డాక్టర్ చదవాలంటే చాలా ఖర్చు, అది మీలాంటి వాళ్ళ కష్టం. హ, మొలకి చుట్టుకోవడానికి గోచీకే దిక్కులేదు, ఎందుకురా పట్టుబట్ల మీద ఆశ? ఏమిటి సార్ పెద్ద ఖర్చు? ఫీజు 1000 రూపాయలు, అవి మా దగ్గర ఉన్నాయి. పుస్తకాలు కొనడానికి సహాయం చేస్తాను ఒక ఆయన మాటిచ్చారు. ఇంతకంటే ఖర్చే ఉంది సార్. ఆ 1000 రూపాయలు కాలేజీ ఫీజుకి నా బొక్కేవాడు పుడుతాడు. మెడికల్ కాలేజ్ సీట్కి కావాల్సింది మార్కులు, అవి మా దగ్గర ఉన్నాయి. మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి? మేము ఇచ్చాంగా. ఎలక్షన్ టికెట్కి 5 లక్షలు, సీఎం కు బహుమతి 10 లక్షలు, పోస్టర్ల ఖర్చుకి 10 లక్షలు. ఇవి కాక ఎలక్షన్ ఖర్చులకనే 25 లక్షల దాకా జారపోసామే. ఆ డబ్బంతా మీ ఎవరి దగ్గర తీసుకోవాలి? పాపం వీరు పార్టీ కోసం ఎంతో చేసినా వీరికి దక్కింది విద్యాశాఖే. పబ్లిక్ వర్క్సా పెట్టిన డబ్బు వెంటనే తిరిగి తీసుకోవడానికి, సారా ఇలాకానా పోసుకుంటూ ఉండడానికి. నేను లేనండి, ఏడాదికో తడవ ఈ కాలేజ్ సీట్లతోనే కడుపు నింపుకుంటా. ఏదేదో చెప్పి తోసిపారేకండి అయ్యా. పాపం ఇద్దరు చిన్నప్పటి నుంచి డాక్టర్లు అవ్వాలని కలలు కన్నారు. కూడు నీళ్లు లేకుండా చదివి పాస్ అయ్యారు. కొంచెం కరుణించండి అయ్యా. చూడమ్మా, నువ్వు అరిచి గీ పెట్టినా సీట్లు దొరకవు, డబ్బుంటేనే సీట్లు. ఒకసారి చెప్తే అర్థం కాదు. వాచ్మ్యాన్ తోసేయ్. ఎన్నో చోట్ల ప్రయత్నించి చూసి అప్పుగా కూడా డబ్బు దొరకలేదు. మనలాంటి వాళ్ళకి డాక్టర్ చదువు చాలా కష్టం. రమేష్, మనసు నోదర్చు. ఏంట్రా, ఇంకా నీలో బాధపోలేదా? కాలేజ్ ఈ రోజు ఓపెన్ చేశారు, పాఠాలు కూడా మొదలెట్టారు. మొదలుపెట్టినరా? ఈ రోజు ఈవినింగ్ కాలేజ్ లో ఫిలిం షో, ఓపెన్ హార్ట్ సర్జరీ, గుండె ఎలా పనిచేస్తుందని 1.5 గంట సేపు పిక్చర్. సరే, మనకు ఆ అదృష్టం లేదే. ఉంది నాన్న, నాకు గుండె ఉంది నాన్న. అది ఆశగా లబ్డబ్ లబ్డబ్ అని డాక్టర్ చదవరికి కొట్టుకుంటోంది నాన్న. నువ్వు ఏడవకురా, ఏడవకూడదు.
నువ్వెవర్రా? కేవలం అప్పడాలు అమ్ముకునేవాడి కొడుకువి. ముందు అది తెలుసుకో. లేదు నాన్న, నేను డాక్టర్ రమేష్, ఎంబీబీఎస్, ఎండి, ఎఫ్ఆర్టీఎస్. పిచ్చేమైనా పట్టిందా నీకు? నువ్వు డాక్టర్ కావురా. నిజం తెలుసుకో. ఈ అప్పడా డబ్బాయారా నిజం ఆకలిరా. భగభగమంటే ఆకలి. పోరా, పోయి అప్పడాలు అమ్ముకురా. ఎక్కడికి వెళ్తున్నావు? మెడికల్ కాలేజ్కి. నిన్ను చంపేస్తాను ప్రవారా. మెడికల్ కాలేజీ పక్కకి వెళ్ళావో నీ బుర్ర పగల కొడతాను. గుడి పక్కకి వెళ్ళి, బస్ స్టాండ్కి వెళ్ళి, మార్కెట్, మరెక్కడికైనా వెళ్ళావో నీ ప్రాణం తీస్తాను. సరేనా? నాయనా, నా డాక్టర్ ఇవన్నీ అమ్మి డబ్బులు తీసుకురా. అలాగే ఇందా, ఇది కూడా అమ్మి. ఏమిటమ్మా ఇది? నాన్నగారి జ్ఞాపకార్థం ఈ తాళి దాచుకున్నాను అనేదానివి ఇప్పుడు దీన్ని కూడా అమ్మేమంటావా? నా మెళ్ళో ఉండే ఈ తాళి చేతికి రావడానికి కారణం నీ నాన్నకొచ్చిన ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి వల్ల ఇక మీదటే ఇల్లాలి కానీ తెక్కకూడదని నిన్ను డాక్టర్ చదివించాలని నేను ఆశపడ్డాను. ఆ ధ్యాస నీ మనసులో గుర్తుండిపోవాలని ఈ తాళి ఉంగరంగా చేయించి నీ వేలికి తొడగాలనుకున్నాను. ఇప్పుడు మాత్రమేంటి, నువ్వు డాక్టర్ కావాలనే కదా అమ్మమంటున్నాను. తప్పులేదు నాయనా. అమ్మా, ఇవన్నీ అమ్మినా కూడా సరిపోయట్లేదమ్మా. మిగతా దానికి నేనున్నాను నాయన. నువ్వు డాక్టర్ కావడం కోసం మీ అమ్మ ఏమైనా చేస్తుంది. వెళ్ళిరా. నాయనా, ఏమిటమ్మా? ఏం లేదు బాబు. నా డాక్టర్, నా తండ్రి, నా రాజా. ఎల్రమ్మా, ఎల్రమ్మా, నా డాక్టర్. అమ్మా, ఇవన్నీ అమ్మినా కూడా సరిపోయట్లేదమ్మా. మిగతా దానికి నేనున్నాను నాయనా. అమ్మకేమైంది మాస్టర్? మాస్టర్, అమ్మ, 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 మాస్టర్.